మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ 13 అనే నెంబరు మ్యాక్సిమం రాంగ్ నెంబర్ అని అంటుంటారండి. అలా అనడానికి కూడా ఆ వ్యక్తి తాలూకు సిస్టమ్ కారణమవుతుంది. మీకు ఆస్ట్రాలజీలో 13ని తీసుకోండి. మీకు ఆస్ట్రాలజీలో 13ని తీసుకోండి. 3 గురువు కింద, 1 రవి కింద అనుకున్నప్పుడు ఆస్ట్రాలజీలో ఈ కాంబినేషన్ ఎలా ఉంటుంది? ఎందుకు అంటే ఇప్పుడు న్యూమరాలజీలో మరి ఆస్ట్రాలజీ కలిపి చెప్తున్నారు కదా, వాళ్ళు 13లో నేమ్ ఎందుకు ఇవ్వరండి? ఇవ్వాలి. ఎందుకు అంటే ఆస్ట్రాలజీలో రవి గురువు ఈ కాంబినేషన్కి ఒక స్పెషల్ పవర్ ఉంటుంది. సొసైటీలో పవర్ ఉంటుంది. ఫాదర్ కంటే ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ సంతానానికి ఉంటుంది. ఈ కాంబినేషన్లో ఫాదర్ సంపాదిస్తూనే ఉంటారు, పిల్లలు కూడా సంపాదనలోకి వస్తుంటారు. మరి ఎందుకని న్యూమరాలజీలో 13 అనగానే రవి గురువు అని అంటూనే ఈ కాంబినేషన్ని పక్కన పెట్టి మనం 13ని నెగటివ్ అన్నాం. న్యూమరాలజీలో అయినా కూడా 13 నెగటివ్ అని నేనైతే ఒప్పుకోనండి. ఎవ్రీ నెంబర్కి ఒక పాజిటివ్, నెగటివ్, న్యూట్రల్ ఖచ్చితంగా ఉంటాయి. ఇవి ఉన్నప్పుడు ఈ నెంబర్ మీ డేట్ ఆఫ్ బర్త్లో ఉన్నప్పుడు మీరు పాజిటివ్గా ఉండి తీరాలి, లేకపోతే నెగటివే కదా. ఒకవేళ ఏదన్నా ఒక చిన్న అక్షరం మార్చేసేసి, లేకపోతే మీ లగ్నంలో గురువు ఉన్నాడు కదా అని చెప్పి, గురుబలం ఉంది కదా అని చెప్పి 3లో పెట్టేసేస్తే 13లో పుట్టిన వాళ్ళు బాగుంటారా? బాగుండరు అని ఎప్పుడైతే డేట్ ఆఫ్ బర్త్లో ఉందో వాళ్ళు ఏ రకంగానూ బాగుండరు. మీరు ఏం చేసినా బాగుండరు. దీన్ని మార్చగలిగేవాడు నాకు తెలిసి ఈ భూమి మీద లేరు. ఎవరన్నా మారుస్తాము అని చెప్తే ఇక అది మీ బ్యాడ్ లక్ అనుకోవటమేనండి. ఇంకా మీరు ఎంతైనా కోల్పోతారు మీ బ్యాడ్ లక్. ఇక్కడ రవి గురువు ఎటువంటి కాంబినేషన్లో ఉన్నా కూడా బ్రహ్మాండమైన ఫలితాలు ఇచ్చేస్తాడు. కొన్ని నేను రాసుకున్నాను చూడండి. మీరు గమనించాల్సిన విషయం ఒకటి రవి అయితే జాతక చక్రంలో రవి ఎన్ని డిగ్రీస్లో ఉన్నాడు? ప్రతి ఒక్కళ్ళ దాంట్లోనూ ఒకే డిగ్రీలో ఉంటారు అనే నమ్మకం లేదు. అందుకే నేను చెప్తున్నాను, ఒకే డేట్ ఆఫ్ బర్త్కి మీరు దొంగ లెక్కలు వేసి, తప్పు లెక్కలు వేసి, మేము పేరు మార్చేస్తే మీరు కుబేరులు అవుతారంటే మీరు ఎందుకు అవ్వటం లేదు అంటే రవి జాతక చక్రంలో ఎన్ని డిగ్రీస్లో ఉన్నారు, గురువు చాలా దగ్గరగా ఉండాలి. అంటే రవి డిగ్రీస్కి ఇంచుమించుగా గురువు డిగ్రీస్ కూడా ఉన్నట్లయితే వీళ్ళు సొసైటీలో బ్రహ్మాండంగా ఉంటారండి.